మనము అనుకున్నది జరగకపోతే, మనము ఆశించినది జరగకపోతే, మనము బాగా కోరుకున్నది జరగకపోతే, మనకి కోపమొస్తది. నేననుకున్నది జరగలేదు. నేనిలా జరిగితే మంచిదనుకున్నాను. అది జరగలేదు. కాబట్టి బాగా మనకి కోపమొస్తది. యోనా గ్రంథము 4 అధ్యాయంలో యోనా పరిస్థితి అదే. యోనా పరిస్థితి ఏంటంటే, యోనాకి చాలా కోపమొచ్చింది. ఈ కోపాన్ని మనము 2 సార్లు ప్రాముఖ్యంగా చూస్తాం 4 అధ్యాయంలో. 4 అధ్యాయానికెళ్ళటానికి ముందు, 3 అధ్యాయం ఆఖరిలో ఏం జరిగిందో ఒక్కసారి జ్ఞాపకం జేస్తాను. కృపగల దేవుడు, కనికరము గల దేవుడు భయంకరమైనటువంటి నినివే పట్టణస్థులను రక్షించాడు, కాపాడాడు. కృప చూపించాడు, దయ చూపించాడు, జాలి చూపించాడు వాళ్ళ పట్ల. దేవుని సర్వోన్నతమైన కృప చీకటిలో, అంధకారంలో, బలాత్కారంలో, పాపంలో బ్రతుకుతున్నటువంటి నినెవె పట్టణస్థులను కాపాడింది. కాపాడినప్పుడు యోనా, దేవుని ప్రవక్త అయిన యోనా ఏం చేయాలంటే, నినివే పట్టణస్థులతో కూడా కలిసి దేవుణ్ణి చాలా గొప్పగా స్తుతించాలి. ఆయనను దేవుడు కాపాడినప్పుడు, ఆయనను నావికులు సముద్రంలో ఇసిరేసినప్పుడు, సముద్రంలో నీళ్లలో కిందకి వెళ్ళిపోతా ఉన్నప్పుడు, ఎంతో భయంకరమైన బాధలో కేకలు పెట్టాడు. ప్రభువా నన్ను రక్షించు అని. దేవుడు ఒక పెద్ద చేపను పంపించి, చనిపోవాల్సిన, నశించిపోవాల్సినటువంటి యోనాని కాపాడినప్పుడు, యోనా రెండో అధ్యాయంలో ఎంతో కృతజ్ఞత ప్రార్థన చేస్తాడు. చాలా కృతజ్ఞతతో. ప్రభువా! నువ్వు ఎంతో సహాయం చేసావు నాకు. నువ్వు నన్ను కాపాడావు ప్రభువా! నువ్వు ఎంతో ఆపదలో ఉన్న నన్ను కాపాడావు ప్రభువా! అని కృతజ్ఞత ప్రార్థన చేసినటువంటి ఈ యోనా దేవుని ప్రవక్త నినివే పట్టణస్థులు మారు మనసు పొందినప్పుడు భూమి మీద ఎక్కడ ఏ పట్టణంలో ఎవ్వరూ చూడనటువంటి ఒక గొప్ప ఉజ్జీవము ఆ పట్టణంలో వచ్చి మనుష్యులందరూ పశ్చాత్తాపపడి వాళ్ళ చెడు మార్గమును విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరిగినప్పుడు యోన గంతులేసి ఉండాల్సింది. అంటే ఎంతో సంతోషంతో ప్రభువా నీ సంకల్పంలో నన్ను చిన్న పాత్రగా వాడుకున్నావు ప్రభువా. నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు ప్రభువా. సో ప్రభువా నీ గురించి చెప్పగలిగేటువంటి కృప నాకు దయచేసావు ప్రభువా. చూడు ప్రభు ఎంత అద్భుతం జరిగింది ఈ పట్టణంలో. ఈ పట్టణస్తులందరూ గూడా గోనెపట్ట కట్టుకొని పశ్చాత్తాపంతో వాళ్ళ చెడు మార్గాలు విడిచిపెట్టి నువ్వే దేవుడివని నీ వైపు తిరిగారు ప్రభువా. నాకెంతో ఆనందంగా ఉంది. ఉత్సాహంగా ఉంది. ఇలాంటిది నేనొక్కడినే చూడగలిగాను. చాలామంది చూడలేకపోయారు ప్రభువా అని వాళ్ళతో పాటు కలిసి గంతులు వేసి ఆనందంతో దేవుణ్ణి స్తుతించి పొగడాల్సినటువంటి యోన ఎలా ఉన్నాడో 4 అధ్యాయంలో మొట్టమొదటి వచనంలోనే మనకు కనిపిస్తది. 4 అధ్యాయం మొట్టమొదటి వచనంలో ఇలా ఉంది దేవుని వాక్యము. మొదటి వచనము యోన దీన్ని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకొనెను అనుందండి. చూడండి. అసలు మనము ఏమి ఎక్స్‌పెక్ట్ చేస్తాము యోనా దగ్గర నుంచి? ఏం కోరుకుంటాము? యోనా ఎలా ఉన్నాడో చూడండి. యోనా అంట హి వాస్ డిస్‌ప్లీజ్డ్ ఎక్సీడింగ్‌లీ అంటే చాలా మిక్కిలిగా, బహుగా ఆయాసపడ్డాడంట. అసహ్యించుకున్నాడు. చూసి తట్టుకోలేకపోయాడంట. తట్టుకోలేకపోవటమే కాదు, అంతేకాదు హి వాస్ యాంగ్రీ అని. అంటే చాలా కోపము గూడా వచ్చిందంటండి. యోనాకి కోపమొచ్చింది. ప్రవక్తకి కోపమొచ్చింది. ఎందుకు కోపమొచ్చింది? కోపం ఎందుకొచ్చిందంటే, ఆయన అనుకున్నది, ఆయన కోరుకున్నది జరగలేదు. ఆయన ఊహించినది, ఆయన మంచిదని ఎంచుకున్నది అక్కడ జరగలేదు. ఆయన ఆశపడింది జరగలేదు గాబట్టి, ఈయనకి కోపమొచ్చింది. చాలా కోపమొచ్చింది. నిజానికి 4 అధ్యాయంలో మనము చూసేది యోనా కోపాన్ని. హద్దులు లేని కోపము ప్రవక్తకి వచ్చింది. 4 అధ్యాయం మొదటి వచనంలో ఆల్రెడీ మనం చదివాం గదా! 4 అధ్యాయం 4 వచనంలో ప్రభువు ఈ మాట అడుగుతాడు యోనాని. యోనా అంటాడు, అందుకు యెహోవా "నీవు కోపించుట న్యాయమా?" అని అడిగాను. అంటే డు యూ డూ వెల్ టు బి యాంగ్రీ. ఈస్ ఇట్ రైట్ ఫర్ యూ టు బి యాంగ్రీ యోనా?
అంటే యెహోవాకు ఏం కనిపించింది యోనా హృదయంలో అంటే విపరీతమైన కోపం. విపరీతమైన కోపం. హద్దులు లేనటువంటి కోపం. కోపము వచ్చింది. యోనాకు కోపమొచ్చిందని 4 అధ్యాయం మొదటి వచనం చెప్తుంది. 4 అధ్యాయం 4 వచనం కూడా చెప్తుంది. సో, కానీ ఇంతకీ యోనాకి ఎందుకు కోపమొచ్చింది? నీ కోపం రావటం న్యాయమేనా? అని దేవుడు అడుగుతుంటే ఏం మాట్లాడలేదు గానీ, బాగా కోపంగా ఉన్నాడు. విపరీతంగా కోపంగా ఉన్నాడన్నమాట. సో, కోపం ఎందుకొచ్చిందో చెప్పమంటారా అండి యోనాకి? యోనాకి కోపం ఎందుకొచ్చిందంటే, దేవుడు నినెవె వారి మీద కనికరం చూపించాడు. దేవుడు కృప, దయ, జాలి, కనికరము చూపించాడు. ఎవరి మీద చూపించాడు? ఇదిగో ఈ బలాత్కారుల మీద, ఈ క్రూరుల మీద, ఈ పాపుల మీద, ఈ దుర్మార్గుల మీద, భయంకరమైనటువంటి వాళ్ళ మీద యెహోవా కనికరం చూపించాడంట. యెహోవా కనికరం చూపించాడని ఈయనకి తట్టుకోలేని కోపం వచ్చేసిందంట. అంటే ఎందుకొచ్చింది అని మనం ఆలోచించామనుకోండి, అసలు నిజానికి ఈ అధ్యాయం మొత్తం గూడా మనం చూసేదేంటంటే, కోపముతో రగిలిపోతున్నటువంటి యోనా. టైటిల్ ఏదైనా పెట్టాలనుకోండి 4 అధ్యాయంకి. దేవుడు కృపను చూసి, దేవుడు కనికరాన్ని చూసి, దేవుడు ప్రేమను చూసి తట్టుకోలేక రగిలిపోయిన యోనా అని పెట్టాలనమాట. 4 అధ్యాయంకి మనం టైటిల్ పెట్టాలంటే. సో, 4 అధ్యాయంలో ఆహ్, ఏమంటాడంటే ఎంత కోపమొచ్చిందంటే అసలు నేనింక బతికి ఉపయోగం లేదన్నంత కోపమొచ్చింది ఈయనకి. అంటే మూడో వచనంలో అంటాడు, "నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసాడంట." అంటే ఏమంటాడంటే, "టేక్ మై లైఫ్ ఫ్రమ్ మీ." నా దగ్గర నుంచి నా లైఫే తీసేసుకో ప్రభువా. ఇట్ ఈస్ బెటర్ ఫర్ మీ టు డై థాన్ లివ్. అంటే నేను బతకడం కన్నా చనిపోవటమే మంచిది ప్రభువా అని అడుగుతున్నాడంటండి యెహోవాను. చూడండి అంటే ఎంత కోపం వచ్చిందో చూడండి. అసలు మీరు జాగ్రత్తగా ఆలోచించారనుకోండి, ఇక్కడే కాదు ఇంకా కోపం వస్తది. ముందు ముందు ఇంకా వస్తది యోనా కోపము. యోనాకి 4 అధ్యాయం 8 వచనంలో ఈ మాట చదువుతాం. "మరియు ఎండ కాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. అప్పుడు దేవుడు ఈ సొర చెట్టు గురించి నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. అడిగితే మళ్ళీ కోపమొచ్చింది. మళ్ళీ ఇంకొక విషయంలో కోపమొచ్చింది. ఇప్పుడేమో ఒక విషయంలో కోపమొచ్చింది. తర్వాతేమో ఇంకొక విషయంలో కోపమొచ్చింది. ఇప్పుడు చాలా కోపమొచ్చింది. అప్పుడు గూడా చాలా కోపమొచ్చింది. ఇప్పుడు ఎంత కోపమొచ్చిందంటే మొదటిసారి నేను బతకడం వేస్టు. అసలు నా లైఫే నా దగ్గర నుంచి తీసేసుకో. నేను చనిపోతే బెటర్ ప్రభువా అంటున్నాడు మొదటిసారి. రెండోసారి గూడా అదే అంటున్నాడు. ఏంటంటే నేను బతకడం కంటే చచ్చిపోవటమే బెటర్ అని అంటున్నాడు. ఆ మాట మనం 8 వచనం ఆఖరిలో చూస్తామనమాట. ఇట్ ఈస్ బెటర్ ఫర్ మీ టు డై థాన్ టు లివ్ అంటాడు. అంటే అర్థం ఏంటంటే నేను చచ్చిపోవటమే మేలు, బతకడం అనవసరం అంటాడు. 2 సార్లు కోపమొచ్చింది. 2 సార్లు చాలా కోపమొచ్చింది. 2 సార్లు ఎంత కోపమొచ్చిందంటే బతకడం వేస్ట్ చచ్చిపోతే బెటర్. బతకడం వేస్ట్ చచ్చిపోతే బెటర్. ఇది. సో, మనకేమనిపిస్తదంటే యోనా ఏం మారలేదు. సముద్రంలో గూడా యోనా హృదయం పగలలేదు. అగాధంలో గూడా యోనా హృదయం పగలలేదు. చీకట్లో సముద్రపు అగాధంలో ఎక్కడో రాళ్ళలోకెళ్ళి పర్వతంలో పునాదుల దగ్గరికెళ్ళొచ్చాడు. అయినా గూడా చనిపోవాల్సినోడు దేవుడు ఎంతో కృప చూపిస్తే బతికి బయటకొచ్చాడు. అయినా గూడా యోనా మారలేదు. యోనాకి ఇంత కోపమా? ఇంత కోపమా? చచ్చిపోదామన్నంత కోపమా? ఏమైంది యోనాకి? యోనా ప్రాబ్లమ్ ఏంటి? దేవుడు కనికరము చూపిస్తే కోప్పడతాడా ప్రవక్త? ఇంత కోప్పడతాడా? ప్రతిదానికి కోప్పడుతున్నాడిక్కడ ఈ అధ్యాయంలో. అసలు కారణం ఏంటి? ఏ కారణంకైనా కోపమే. కోపము చచ్చిపోతాను. ఇంక వేరే మాటే రాదనమాట. సో, మనము ఈ అధ్యాయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. ఈ అధ్యాయము ఫోకస్ ఏంటో చెప్తాను మీకు. నిజానికి ఈ పుస్తకం మూడో అధ్యాయం ఆఖరిలోనే ఎండ్ అయిపోవచ్చు. చక్కగా యోనాకి దేవుడు చెప్పిన పని చేసేసాడు. యోనా ఎళ్ళాడు. నినెవె పట్టణానికెళ్ళాడు. సువార్త ప్రకటించాడు. దేవుని హెచ్చరించాడు వాళ్ళందరిని. వాళ్ళందరూ మారు మనసు పొందారు. పశ్చాత్తాపడ్డారు. వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. దేవుడు ఆయన చేయాలనుకుంటున్నటువంటి పనిష్మెంట్ వాళ్ళ మీదకి రాకుండా దేవుడు కనికరించాడు. మిషన్ అకాంప్లిష్డ్ అయిపోయింది. మిషన్ అకాంప్లిష్డ్. దేవుడు చేయాలనుకున్నది నినివే పట్టణం పట్ల దేవుడు ఏ ప్రణాళిక కలిగున్నాడో, ఆ ప్రణాళిక సంపూర్ణంగా నెరవేరింది కాబట్టి వర్క్ అయిపోయింది. వర్క్ డన్.
సో, మూడో అధ్యాయంతో అయిపోవాలి. అయిపోయినప్పుడు మరి నాలుగో అధ్యాయం ఎందుకు? నాలుగో అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఏంటి? నాలుగో అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్పమంటారండి? గాడ్స్ వర్క్ ఈస్ నాట్ డన్. ఈ నినెవేలో అయిపోయింది కరెక్ట్. నినివే ప్రజలతో అయిపోయింది దేవుడి పని కరెక్ట్. కానీ ప్రవక్తతో ఇంకా దేవుడు చేయాల్సిన పని ఉంది. ప్రవక్త మారాల్సిన అవసరము ఉంది. ప్రవక్త ఇంకా పూర్తిగా మారలేదు. యోనా హృదయము పగిలింది గానీ, పూర్తిగా పగలలేదు. నేను ఇంకొక మాట చెప్తాను. మేబీ ఈ మాట మీకు బాగా అర్థమవుతుందేమో. యోనా హృదయము మారింది గానీ, దేవుని హృదయానుసారమైన హృదయం అవ్వలేదింక. దేవుడిని వెంబడించేటువంటి హృదయము, దేవుడిని ప్రేమించి దేవుడు ఏం చేసినా కరెక్ట్ అనేటువంటి హృదయం ఇంకా యోనాకు రాలేదు. యోనా హృదయం చాలా వరకు పగిలింది. ఎంతో కృతజ్ఞత ప్రార్థన చేశాడు. ఎళ్ళమంటే వెళ్ళాడు. ఎంత దూరమైనా ఎళ్ళాడు. ప్రకటించమంటే ప్రకటించాడు. వింటున్నాడు. మాట వింటున్నాడు. కానీ హృదయం మాత్రము దేవుడి హృదయం ఇంకా యోనాకి రాలేదు. దేవుని హృదయము ప్రవక్తలో వచ్చేంత వరకు దేవుడు ప్రవక్తని వదిలిపెట్టట్లేదు. నా హృదయము నీలో కలగాలి. నువ్వు నన్ను చూస్తే నేను నీలాగా లేను ప్రభు అని నువ్వు కన్నీళ్లతో నా వైపు తిరిగిన ప్రతిసారి నా హృదయం నీ హృదయం లాగా లేదు. నిన్ను చూసిన ప్రతిసారి గుర్తొస్తుంది ప్రభువా. నా హృదయం నీ హృదయం లాంటిది కాదు అని యోనా చూడాలి అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? 4వ అధ్యాయంలో యోనా వైపు తిరిగాడు. యోనా హృదయాన్ని మారుస్తున్నాడు. సంపూర్ణంగా మార్చబోతున్నాడు. ఆయన పని కంప్లీట్‌గా ఉంటది. కంప్లీట్‌గా మూడో అధ్యాయం అయిపోయేటప్పటికే మిషన్ అకాంప్లిష్ అయిపోయిందని మనం అనుకోవచ్చు గానీ, మెయిన్ మిషన్ అకాంప్లిష్ అయింది గానీ, ప్రవక్తతో దేవుడు చేయాల్సింది ఇంకా అవ్వలేదు. యోనా హృదయాన్ని పూర్తిగా దేవుడు 4గో అధ్యాయంలో మార్చబోతున్నాడు. 4గో అధ్యాయం గూడా సడెన్‌గా ఎండ్ అవుతది. ఆ! ఏమీ చెప్పకుండా ఎండ్ అయిపోద్ది. అంటే యోనా మారాడా? యోనా హృదయం మారిందా? యోనా దేవుడిలాగా అయ్యాడా? దేవుడు హృదయం కలిగున్నాడా? అని మనకేమి తెలీదు. జస్ట్ సడెన్‌గా, క్విక్‌గా ఎండ్ అయిపోతుంది. ఎందుకు ఎండ్ అవుతుంది అనేటువంటిది గూడా మనము జాగ్రత్తగా లాస్ట్‌లో చూడటానికి ప్రయత్నం చేద్దాం. సో, ఈ 11 వచనాలున్నాయి. ఈ 11 వచనాలన్నీ మామూలుగా జస్ట్ చదివితే అర్థమవుతాయి మనకి. కష్టమైన వచనాలేమి కాదు. నిజానికి యోనా గ్రంథం యొక్క ఇదేంటంటే గ్రంథం చదివితే అర్థమయ్యేటువంటి గ్రంథం. చాలా ఎక్స్‌ప్లనేషను, వివరణ అంత అవసరం లేదు. కానీ ఈ 11 వచనాలని నేను జాగ్రత్తగా ఒక 3 పాయింట్‌ల్లో చెప్పటానికి ప్రయత్నం చేస్తాను. ఆ 3 పాయింట్లు ఏంటో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ ముందుకు వెళ్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే దేవుని కనికరం చూసి యోనాకి కోపమొచ్చింది. మొదటి పాయింట్. దేవుని కనికరం చూసి యోనాకి కోపమొచ్చింది. ఇది ఫస్ట్ పాయింట్. సో, ఫస్ట్ పాయింట్ మొదటి 4 వచనాల్లో మనము చూద్దాం. 4 వచనాలు చదివితే మనకి అర్థమవుతుందనమాట. సో, యోనా దీన్ని చూసి ఆహ్, దీనిని చూసి, దేన్ని చూసి, దీనిని అనేటువంటి మాట మనకు వెంటనే తెలుస్తుంది. అదేంటంటే నినివే పట్టణాన్ని దేవుడు రక్షించాడు. పట్టణస్థులను దేవుడు రక్షించాడు. చాలా మంది జనమున్న గ్రేట్ సిటీ. హ్యూజ్ సిటీ. ఆ సిటీలో ఉన్న వాళ్ళందరూ టాప్ టు బాటమ్ ద కింగ్ నుంచి ద పూర్ వరకు ఇంక్లూడింగ్ యానిమల్స్ అందరూ ఫాస్టింగ్ ఉండి పశ్చాత్తాపపడి కన్నీటి వైపు దేవుడి వైపు తిరిగినటువంటి ప్రజలను చూసినప్పుడు దేవుడు మనసు మార్చుకొని వాళ్ళని నాశనం చేయకుండా వదిలిపెట్టాడు. వదిలిపెట్టాడు అనేటువంటిది మనం 10వ వచనంలో చూస్తాం. ఈ నినెవె వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. దాన్ని చూసాడంట. అంటే దేవుడు మనసు మార్చుకొని వాళ్ళ మీద కనికరం చూపించాడు. నిజానికి ఆ పశ్చాత్తాప్తుడైనటువంటి మాట మనము ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చు. అదేంటంటే కనికరం చూపించాడు. రిలెంటింగ్ అనేటువంటి మాట మనం వాడతాం అనమాట. అంటే మనసు మార్చుకున్నాడాయన. ఆయన నాశనం చేయాల్సినటువంటి పట్టణాన్ని ఎప్పుడైతే మనుషులు ఆయన వైపు తిరిగారో ఆయన మనసు మార్చుకున్నాడు. మార్చుకొని వాళ్ళని నాశనం చేయకుండా వాళ్ళ మీద కనికరం చూపించాడు. యోనా అంట అది చూసాడంట. దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా ఆగిపోయాడు అని దేవుడు చూపించినటువంటి ఆ కనికరం చూసినప్పుడు యోనాకి విపరీతంగా కోపం వచ్చిందంట. మొదటి వచనం చెప్తుంది ఏంటంటే, బహు అనే మాట కూడా
ఇంపార్టెంట్ మాట. బహుచింతాక్రాంతుడై కోపగించుకొని, బహుచింతాక్రాంతుడై కోపగించుకున్నాడు. కోపగించుకొని ఇప్పుడు ఇక్కడ ఒక 3 విషయాలు చెప్తున్నాడు. 3 విషయాలు ఏం చెప్తున్నాడో నేను ఒక్కొక్కటి జాగ్రత్తగా చెప్తాను. యెహోవాకి కోపమొచ్చిందంట. కోపమొచ్చి యెహోవాతోనే మాట్లాడుతున్నాడు. మొదటి 3 వచనాల్లో యెహోవాతో మాట్లాడుతున్నాడు. యెహోవాకి మనవి చేసెను అని ఉంటది. మూడో వచనం ఆఖరిలో. సో, అంటే అర్థం ఏంటంటే హి ప్రేయిడ్ టు ద లార్డ్. అంటే ప్రార్థన చేసాడు. కోపమొచ్చింది. విపరీతంగా కోపమొచ్చింది. బహు చింతాక్రాంతుడయ్యాడు. కోపమొచ్చి ప్రార్థన చేసాడంట. ప్రార్థన చేసాడు. లేకపోతే మనవి చేసాడు. సో, మనము మామూలు టెక్స్ట్‌లో రెండో వచనంలోనే ఉండాలి ప్రేయిడ్ అనేటువంటిది. తెలుగు బైబిల్‌లో మూడో వచనంలో లాస్ట్‌కెళ్ళిపోయిందనమాట. ఏమని ఎళ్ళిపోయిందంటే, యెహోవాకు మనవి చేశాడు. ఏమని మనవి చేశాడంట? ఏమని చెప్పాడంట యెహోవాకు? ఇక్కడ 4 విషయాలు చెప్తాను. ఏం చెప్పాడో జాగ్రత్తగా మనం చూద్దాం. మొట్టమొదటి విషయం ఏం చెప్పాడంటంటే, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకున్నాను. మొట్టమొదటి మాట ఏం చెప్పాడంటంటే, నేను ఆహ్, నా కంట్రీలో ఉన్నప్పుడు. నా కంట్రీ, నేను, నా కంట్రీ, నేను ఈ మాటలు మరలా, మరలా యోనా నోట్లో నుంచి వింటాం. యోనా ఎంత ఎలాంటి వ్యక్తి అంటే ఎంతసేపు గూడా మేము, మా ప్రజలము, మా దేశము ఇదే యోనాకి. యోనా దేవుడిని ఎలా చూస్తున్నాడంటే, ఈ దేవుడు యెహోవా ఎవరంటే మా దేవుడే. మాకు మాత్రమే దేవుడు. ఇంకెవ్వరికీ దేవుడు కాదు. మాకు మాత్రమే కనికరం చూపించాలి. ఇంకెవ్వరికీ కనికరం చూపించకూడదు. ఎవరికి కనికరం చూపించినా గూడా మేము తట్టుకోలేము. ఆయన ఎవరి మీద జాలి పడినా గూడా మాకు మాకు అసలు హద్దులు లేని కోపమొస్తది మాకు. మాకు ఎంత కోపమొస్తదంటే అసలు మా కోపానికి హద్దులే లేవు. ఆయన ఎవరితో మాట్లాడగూడదు. ఎవరిని కనికరించకూడదు. ఎవరి పట్ల జాలి పడగూడదు. సో, ఆయన అంటున్నాడు ఏం చెప్తున్నాడంటే యెహోవాకి, నేను మా కంట్రీలో ఉండగానే ఇలా జరుగుతదని నాకు తెలుసు అని చెప్తున్నాడు. యెహోవాకు చెప్తున్నాడండి. ఇలా జరుగుతదని నేను నా దేశమందుండగానే నేను అనుకున్నాను అనే మాట మనం చూస్తామనమాట. ఈస్ ఇట్ నాట్ వాట్ ఐ సెడ్? ఇట్ ఈస్ నాట్ వాట్ ఐ సెడ్ వెన్ ఐ వాస్ ఇన్ మై కంట్రీ? అంటే అర్థం ఏంటి? దేవుడు చెప్తున్నాడంట. నేను నా దేశంలో ఉన్నప్పుడు నేను చెప్పలేదా? నేను అనుకోలేదా? ఇలా జరుగుతదని నాకు తెలీదా? నువ్వు వీళ్ళని ఏం చేయకుండా వదిలేస్తావని నాకు తెలీదా? నీకు తెలిస్తే ఏం చేయాలి యోనా? నువ్వు తెలిస్తే పరిగెట్టుకుంటూ రావాలి ఇక్కడికి. అయ్యో! దేవుడు మంచివాడు, కృప గలవాడు, కనికరం గలవాడు, జాలి గలవాడు. మా పట్ల కనికరం మాత్రమే కాదు గానీ, ఇప్పుడు చూడండి నినివే వాడి పట్ల కూడా కనికరం చూపిస్తున్నాడని పరిగెట్టుకుంటా రావాల్సిన యోనా ఇటు పరిగెట్టుకుంటా ఎళ్ళిపోయాడు. తర్షీషు పరిగెట్టుకుంటా ఆపోజిట్ డైరెక్షన్‌లో ఎళ్ళిపోయాడు. మొట్టమొదట ఏం చెప్తున్నాడంటే, ఇలా జరుగుతదని నాకు అక్కడుండగానే తెలుసు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. నాకిలా జరుగుతదని నువ్విలా చేస్తావని, నువ్విలా కృప చూపిస్తావని, ఇదంతా జరుగుతదని నాకక్కడే తెలుసని అంటున్నాడు. ఎలా తెలుసు యోనా నీకన్నామనుకోండి, ఎలా తెలుసంటే ఇప్పుడు చెప్తాడు. ఎలా తెలుసంటే నాకు తెలుసు అంటున్నాడు. ఆ మాట ఫస్ట్ మాట. సో, అందుకనే ఇప్పుడేమంటాడు రెండో విషయం ఏమంటాడంటే, నాకిది తెలుసు కాబట్టే నేను తర్షీషు ఎళ్ళిపోయాను అంటున్నాడు. రెండో పాయింట్ ఏం చెప్తున్నాడంటే, నేను తర్షీషునకు వెళ్ళిపోతిని. ఆ మాట మనం మూడో వచనంలో రెండో వచనం ఆఖరిలో చూస్తాం. కాబట్టే నేను తర్షీషునకు పారిపోతిని. తర్షీషునకు ముందు నేను అనే మాటుండాలి. రెండో వచనం ఆఖరిలో నేను తర్షీషునకు పారిపోతిని. దట్ ఈస్ వై ఐ మేడ్ హేస్ట్ టు ఫ్లీ టు తర్షీష్. సో, నేను అందుకనే ఇలా జరుగుతదని నాకు తెలుసు కాబట్టే తర్షీషునకు ఎళ్ళిపోయానంటున్నాడు. అంటే ఏంటి? అలా జరగకూడదనా? అంటే నువ్వు కోరుకుంది మాత్రమే జరగాల? నువ్వు అనుకున్నది మాత్రమే జరగాల? నువ్వు అనుకున్నది జరగకపోతే నీకు కోపమొస్తది. నువ్వలా కోరుకున్నది నువ్వు ఎగ్జాక్ట్‌గా ఏదైతే జరగాలని కోరుకుంటావో అది జరగకపోతే నీకు కోపమొస్తది. సో, అందుకని అంటున్నాడు, నేను అందుకే తర్షీష్‌కెళ్ళిపోతానన్నాను అని చెప్పి రెండో మాట చెప్తున్నాడు. ఇంకొక మాట గూడా అన్నాడు. మూడో మాట. మూడో మాట ఏమంటాడంటే, నాకు తెలుసు నువ్వెవరో అంటున్నాడు. నువ్వెవరో నాకు తెలుసు అంటున్నాడు. నాకు తెలియని ఆ మాట మనం ఇక్కడ కూడా చూస్తాం. నేను తెలిసికొని అనే మాట చూస్తాం. రెండో వచనం ఆఖరిలో తర్షీషునకు పారిపోతిని కాకుండా దానికి ముందు ఒక మాటుంది. ఆహ్, నేను తెలిసికొని అనే మాటుంది గదా! ఆ మాట చాలా ఇంపార్టెంట్ మాట. ఈయనకంట తెలుసంట. ఏం తెలుసంట అంటే నువ్వెవరో నాకు తెలుసు యెహోవా అని చెప్తున్నాడన్నమాట. నువ్వెవరో నాకు తెలుసు. నీ 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 లక్షణాలు నాకు తెలుసు. మూడో విషయం ఏం చెప్తున్నాడంటే నువ్వెవరో నాకు తెలుసు. కాబట్టే నేను ఇక్కడికి రావటం నాకిష్టం లేదు. ఏం జరుగుతదో నాకు తెలుసు. కాబట్టి నాకిక్కడికి రావటం ఇష్టం లేదు. అందుకనే నేను తర్షీష్‌కెళ్ళిపోయాను. సో,
ఇంతకీ దేవుడి గురించి ఏం తెలుసంట ఈయనకి? దేవుడి గురించి ఏం తెలుసో ఇక్కడ దేవుడిని వర్ణిస్తున్నాడు. దేవుడిని వర్ణిస్తున్నాడు. ఈ వర్ణన మనము దేవుని వాక్యంలో చాలా చోట్ల చూస్తాం. దేవుడు ఎలాంటి వాడు అనేటువంటిది. నిజానికి మోషే దేవుడిని నేను చూస్తాను ప్రభు అని నిన్నడిగినప్పుడు, మోషేని దాటి వెళుతూ దేవుడు చెప్పినటువంటి మాటలే ఈ మాటలు. సినాయి పర్వతం మీద నిర్గమకాండం 34 అధ్యాయంలో మోషేకి దేవుడు కనిపించినప్పుడు ఆయన దాటి వెళ్తూ చెప్పినటువంటి మాటలు. 34 అధ్యాయం 5వ వచనం. మేఘంలో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడు. ఇక్కడ మనం చూడండి, కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఆయన కృప చూపుతాడంట. 1000 మందికి కృప చూపును. దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులు నిర్దోషులుగా ఎంచక 3, 4 తరముల వరకు తల్లిదండ్రుల దోషమును కుమారుల మీదకి, కుమారుల మీదకి రప్పించునని ప్రకటించును. ఇక్కడ మనము దేవుని యొక్క లక్షణాలను, అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ అంటాం మనం. ఆయన లక్షణాలను ప్రొక్లెయిమ్ చేసాడు ఇక్కడ. ఏమనంటే నేనెవరంటే కనికరం చూపించే దేవుడిని, దయ కలిగినటువంటి వాడిని, దీర్ఘశాంతం కలిగినటువంటి వాడిని, కృప కలిగినటువంటి వాడిని, సత్యమైనటువంటి దేవుడిని అని చెప్పుకుంటూ వెళ్ళాడు గదా! దగ్గర దగ్గర ఆయనకి దేవుడెవరో తెలుసంట యోనాకి. డాక్ట్రిన్ ఆఫ్ గాడ్ బాగా తెలుసు యోనాకి. యోనా అంటున్నాడు, "నువ్వెవరో నాకు తెలుసు. నువ్వెవరో నాకు తెలుసు" అనే మాట అంటున్నాడు. ఇక్కడ 5 విషయాలు చెప్తున్నాడండి. చూడండి ఏ 5 విషయాలు చెప్పాడో. "నువ్వంట కటాక్షమును, జాలియు, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడివైయుండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతున్నాను" అంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, "గాడ్ యూ ఆర్ సో గ్రేషియస్ గాడ్. గాడ్ యూ ఆర్ సో మర్సిఫుల్ గాడ్. గాడ్ యూ ఆర్ స్లో టు యాంగర్ అండ్ యూ ఆర్ అబౌండింగ్ ఇన్ స్టెడ్‌ఫాస్ట్ లవ్. అంతేకాదు యూ రిలెంట్ ఫ్రమ్ డిజాస్టర్." నిజంగా వీళ్ళు ఎవరైతే పశ్చాత్తాపడతారో అప్పుడు నువ్వు వాళ్ళని ఏం చేయవు. నీ లక్షణం అది. నువ్వు కృపగలవాడు, దయగలవాడు నాకు తెలుసు ప్రభువా. నీ గురించి నాకు తెలుసు. నువ్వెవరో నాకు తెలుసు. అందుకే నేను పారిపోదాం అనుకున్నాను అని చెప్పి చెప్తున్నాడండి. యోవేలు గ్రంథంలో కూడా మనము యోవేలు ఈ మాటలు చెప్తాడు. 2nd చాప్టర్ 13వ వచనంలో. జోయల్ చాప్టర్ 2 వర్స్ 13లో మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడు. చూడండి ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే మీరు గనక కీడు చేయడం మానేస్తే ఆయన చేయాలనుకున్న కీడు చేయకుండా పశ్చాత్తాపడతాడు. ఆయన తిరుగుతాడు. మిమ్మల్ని రక్షించుతాడు. ఎందుకంటే ఆయన కరుణా వాత్సల్యములను, శాంతమూర్తి. ఆయనకు త్వరగా కోపం రాదు. అత్యంత కృప గలవాడు. చూడండి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించారనుకోండి. యోనాకి దేవుడెవరో తెలుసు గానీ, యోనాకి దేవుని లక్షణాలు లేవు. మనము దేవునితో సహవాసము చేసేది ఎందుకంటే, మనము దేవుణ్ణి పోలి బ్రతకాలని. మనము దేవునితో సహవాసం చేసేది మనలోకి ఆయన లక్షణాలు రావాలని. ఆయన లక్షణాలన్నీ గొప్ప లక్షణాలు. ఆయన ప్రేమ గలవాడు, కృప గలవాడు, దయ గలవాడు, వాత్సల్యం గలవాడు. ఆయనకు ఊరికనే కోపం రాదు. ఆయన దీర్ఘశాంతుడు. సో, ఆయనతో గడిపినప్పుడు ఆయన హృదయం మనకు రావాలి. ఆయన హృదయం మనకు రాకుండా మనకు ఆయన లక్షణాలు ఎలా వస్తాయి? ఆయన హార్ట్ మనకు రాకుండా ఆయన అట్రిబ్యూట్స్ మనకు ఎలా వస్తాయి? ఇంపాసిబుల్. ఆయన లక్షణాలు మనలోకి రావాలంటే ఆయన హృదయం మనకు కావాలి. ఆయనలాగా మనం ఆలోచించాలి. ఆయనలాగా మనము ప్రవర్తించాలి. చూడండి యోనాకి ఆయనెవరో తెలుసు. కానీ ఆయనకున్న లక్షణాలు ఈయనకి లేవు. ఆయన దీర్ఘశాంతుడు. ఈయనకి విపరీతమైన కోపమొస్తుంది. అసలు అన్‌కంట్రోలబుల్ కోపమొస్తుంది ఈయనకి. ఎంత కోపమొస్తుందంటే నేను చచ్చిపోతాను అంటున్నాడు. సో, అంత కోపమొస్తుంది. సో, దేవుడి లక్షణాలన్నీ చెప్పాడు. దేవుడి లక్షణాలన్నీ చెప్పి ఏమన్నాడంటే, "నువ్వు ఎవరో నాకు తెలుసు ప్రభువా. అందుకనే నేను తర్షీష్‌కెళ్ళిపోయాను. అంతేకాదు ఎలా జరుగుతదని నాకు ముందే తెలుసు ప్రభువా. అందుకనే నేను తర్షీష్‌కి ఎళ్ళిపోయాను." సో, ఇవన్నీ ఏం చెప్తున్నాడంటే ప్రభువుకి కోపమొచ్చి, నేను చూడగూడంది, నేను చూడగూడంది చూసాను నీనెవె పట్టణంలో. నేను ఏదైతే జరగకూడదని కోరుకున్నానో అది జరిగింది నీనెవె పట్టణంలో. అందుకనే నాకు కోపమొచ్చింది. నాకు విపరీతంగా కోపమొచ్చింది అని యెహోవాకు చెప్తున్నాడంట. చూడండి. నిజంగా ఇలా గనక యెహోవా కాకుండా ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే యోనాని ఏం చేస్తారో తెలుసా అండి? అంటే ఇంత గొప్ప అద్భుతమైన కార్యం జరిగి దేవుని కృప గ్రాండ్ డిస్‌ప్లేలో దేవుడు పెడితే ఎప్పుడు
భూమి మీద చరిత్రలో ఇలాంటి సంఘటన ఎక్కడా జరగలేదు. అలాంటిది తన కళ్ళ ముందు పెడితే ఉత్సాహంతో ఊగిపోవాల్సిన యోన కోపంతో ఊగిపోతున్నాడు. ఊగిపోతూ మళ్ళా దేవుడికే చెప్తున్నాడు. దేవుడికి చెప్తున్నాడు. సో, దేవుడికి చెప్తున్నాడు. అందుకు కోపమొచ్చేసిందంట. అప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏమంటాడంటే నాలుగోది, నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతకనీక చంపుమని యెహోవాకు మనవి చేసిన. ఎంత కోపమొచ్చిందంటే చూసి తట్టుకోలేకపోయాడు. ఎంత తట్టుకోలేకపోయాడంటే, అసలు నేను ఇది చూసి బతకడం అనవసరం. ఏది చూసి? నినివే పట్టణం వాళ్ళు రక్షించబడటం. నినివే పట్టణం వాళ్ళు రక్షించబడటం చూసి నువ్వు బతకడం అనవసరం అని అనిపిస్తుందా యోనా నీకు? చచ్చిపోవాలనిపిస్తుందా నీకు? యోనా నీ కోపం నిజంగా నీ కోపం మంచి కోపమేనా? అసలు నీకు కోపం రావచ్చా? దేవుడు ఎంత కృపగల దేవుడో చూడండి. నేను నిజానికి ఆ లక్షణాలన్నీ వర్ణించాలి. నేను చాలా సార్లు మాట్లాడాను ఈ లక్షణాల గురించి. ఆహ్, 103 కీర్తన చెప్పినప్పుడు చెప్పాను. యోవేలు గ్రంథం చెప్పినప్పుడు చెప్పాను. ఈ మాటలు ఆయన కృపగలవాడు, దయాళుడు. ఆయన కనికరం చూపిస్తాడు. కృప, కనికరము అనేటువంటిది ఆయన దగ్గర విస్తారంగా దొరుకుతది. అది ఆయన లక్షణము. అంతేకాదు ఆయన దీర్ఘశాంతుడంట. దీర్ఘశాంతుడు. బహుశాంతము గలవాడు. ఆయన కోపం రాదు. అసలు కోపము రాదు. వచ్చి ఎప్పుడో వస్తదనమాట. అంటే చాలా ఓర్చుకుంటాడాయన. మనము మనిషి అలా కాదనమాట. 145 కీర్తనలో గూడా మనము దేవుని లక్షణాలు 103 కీర్తనలో మనం చూసాము. 103 కీర్తన 8వ వచనంలో యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు అనేటువంటి మాట 103 కీర్తన 8వ వచనంలో మనము చూస్తామనమాట. 103 కీర్తన మాత్రమే కాదు, 145 కీర్తన ఈ మాటల్ని మనం చూస్తాం. 7వ వచనం నుంచి నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు. ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి. హి డస్ గుడ్ టు ఆల్. ఇశ్రాయేలీయులకు ఒక్కడికే కృప చూపిస్తాడని, సహాయం చేస్తాడని, మంచి చేస్తాడని ఎందుకు అనుకుంటున్నారు? ఇశ్రాయేలీయులే చెప్పట్లేదు. దావీదు రాసినటువంటి కీర్తన. దావీదు ఏమంటున్నాడు? హి డస్ గుడ్ టు ఆల్. అందరికీ కనికరం చూపిస్తాడు. అందరికీ కృప చూపిస్తాడు. అందరికీ జాలి చూపిస్తాడని మరి దావీదే చెప్తున్నాడు గదా! ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. అన్నిటికి అందరికీ కృప చూపించేటువంటి దేవుడిని చూసినప్పుడు, ఆయన చేసిన కార్యం చూసినప్పుడు యోనాకి కోపం వచ్చిందంట. తట్టుకోలేనంత కోపం వచ్చిందంట. బతకడం అనవసరం అంటున్నాడు. చంపేయమంటున్నాడు. నన్ను చంపేసేయి. నా ప్రాణం తీసేసేయి. నాలో నుంచి తీసేసేయి. నేను బ్రతకడం అనవసరం అని ఆయాస పడిపోతున్నాడు. చూడండి 4వ వచనంలో. అందుకు యెహోవా నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. ఇప్పుడు దేవుడు మరలా ఎంత కృప గలవాడో చూపిస్తున్నాడు. ఇప్పుడు యోనాని శిక్షించాలనుకుంటే దేవుడు అక్కడే శిక్షించేవాడు. నువ్వు బ్రతకడం అనవసరం. నువ్వు చనిపోవడం బెటరు. ఎందుకంటే నేను చూపించిన జాలి చూసి నువ్వు తట్టుకోలేకపోతున్నావు. నువ్వు బతకడం అనవసరం. నువ్వు చచ్చిపోవడం బెటర్ అని అనలేదు దేవుడు. ఎందుకు అనలేదంటే మరలా కారణం ఏంటంటే ఆయన కృప, కనికరము, దయా, జాలి కలిగినటువంటి దేవుడు. ఆయన కోపం త్వరగా రాదు. ఎంత ఓర్చుకుంటున్నాడు. ఇక్కడ ఓర్చుకుంటుంది యోనా గాదు. ఇక్కడ ఓర్చుకుంటుంది దేవుడు. దేవుడు ఓర్చుకుంటూ అడుగుతున్నాడు. యోనా నీకు కోపం రావటం న్యాయమేనా అని అడిగాడు. మనము కొద్దిగా జాగ్రత్తగా ఆలోచిద్దామండి. యోనాకి కోపం ఎందుకొచ్చింది? దేవుడు కనికరము చూపించాడు. ఈ భూమి మీద దుర్మార్గులైనటువంటి వాళ్ళు, పాపులైనటువంటి వాళ్ళు, వ్యభిచారులు, దొంగలు, నరహంతకులు, హోమోసెక్షువల్సు ఇంకా అంటే నీచాతి నీచమైన కార్యములు చేసేటువంటి వాళ్ళకి దేవుడు కృప చూపిస్తే, దేవుని పరిచర్య చేసేటువంటి పరిచారకుడికి సంతోషం కలగాలి. అయ్యో! ఇంత భయంకరమైనటువంటి వాళ్ళ హృదయాలు పగలగొడుతున్నాడు దేవుడు. ఆయన వైపు తిప్పుకుంటున్నాడు. వాళ్ళని కనికరిస్తున్నాడు. వాళ్ళని నరకానికి వెళ్ళనివ్వకుండా ఆయన దగ్గరికి తెచ్చుకుంటున్నాడు. ఆయనతో నిత్యత్వంలో ఉండేటట్టు చేసుకుంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు నా దేవుడు అని ఆనందంగా ఉండాల్సినటువంటి యోన కోపమొచ్చింది. కేవలము కారణం ఏంటంటే దేవుడు నినెవే వాళ్ళ మీద కనికరము చూపించాడు. నీ కోపం న్యాయమేనా అని అడిగాడు దేవుడు. ఈజ్ ఇట్ రైట్? ఈజ్ యువర్ యాంగర్ ఈజ్ రైట్? ఈజ్ ఇట్ రైట్? రైట్ యాంగర్, రైచియస్ యాంగర్? యోనా ఏం మాట్లాడలేదు. మాట్లాడకుండా ఏం చేశాడో తెలుసా అండి?
మనం రెండో పాయింట్‌లోకి వచ్చాం. రెండో పాయింట్‌లో ఏంటంటే మళ్ళీ కోపం వచ్చింది యోనాకి. ఈసారి యోనాకి కోపం ఎందుకొచ్చిందో తెలుసా? దేవుడు కనికరం చూపించలేదని కోపం వచ్చింది. మొదటిసారి ఎందుకొచ్చింది కోపము? దేవుడు కనికరం చూపించాడని వచ్చింది. ఈసారి ఎందుకొచ్చిందో చెప్పమంటారా? ఈసారి దేవుడు కనికరం చూపించలేదంట. అందుకని కోపం వచ్చింది ఈసారి. చూడండి ఇది ఇంట్రెస్టింగ్. ఈయనలోనే 2 షేడ్‌లు మనకు కనపడుతున్నాయి. ఒక డైరెక్షన్‌లో ఏమంటున్నాడు? "నువ్వెందుకు కనికరం చూపించావు" అని కోపం వస్తుంది. ఇప్పుడేమంటున్నాడు? "అసలు నువ్వేంటి కనికరం చూపించవేంటని" కోపం వచ్చింది. ఇంతకీ రెండో పాయింట్ కూడా అదే. మొదటి పాయింట్ ఏంటంటే, మొదటి పాయింటు దేవుడు కనికరం చూపించాడని యోనాకు కోపం వచ్చింది. రెండో పాయింట్ ఏంటి? దేవుడు కనికరం చూపించలేదని యోనాకు కోపం వచ్చింది. నిజంగా యోనాని ఎక్కడికి తీసుకెళ్ళి ఎలా పట్టుకోవాలో అలా పట్టుకున్నాడు దేవుడిని. దేవుడు యోనాని. యోనా ఓకే. నేను కనికరం చూపించానని నీకు కోపం వచ్చింది కదా! అయితే ఒక పని చేస్తాను. నేను కనికరం చూపించను. నువ్వెలా ప్రవర్తిస్తావో చూస్తాను నేను. అన్నాడు. యోనా ఊహించుండడు. ఇలాంటి షాక్ తగులుతదని యోనాకి. అసలు ఊహించే ఉండడు. చిన్నగా ఎళ్తున్నటువంటి ఫ్లోలో నుంచి సడెన్‌గా యోనాని ఎలా తన హృదయం లోపల ఏముందో చూపిస్తున్నాడు చూడండి దేవుడు యోనాకి. సో, నువ్వు నేను కనికరం చూపిస్తే నీకు కోపమొస్తుంది. ఓకే. సరే అయితే నేను కనికరం చూపించను. నువ్వెలా ప్రవర్తిస్తావో చూస్తాను. అని ఇప్పుడు ఏం చేయబోతున్నాడో చూడండి. రెండో పాయింట్. రెండో పాయింట్ మనం 5వ వచనం నుండి మనం 9వ వచనం వరకు చూస్తామనమాట. 5-9 వరకు. అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పందిలి ఒకటి వేసుకొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని ఆ నీడన కూర్చుండి ఉండెను. ఆన్సర్ చెప్పలేదు ప్రభువుకి. ఆన్సర్ చెప్పాడా? "నీ కోపం రావడం మంచిదేనా? న్యాయమేనా? కరెక్టేనా?" అని అడిగినప్పుడు ఆన్సర్ చెప్పల. ఆన్సర్ చెప్పకపోయేటప్పటికే చక్కగా ఆయన బైబిలు, ఆయన బ్యాగు అన్నీ తీసుకున్నాడు. తీసుకొని జాగ్రత్తగా పట్టణంలో నుంచి నినెవె పట్టణంలో నుంచి తూర్పు తట్టుకి, ఈస్ట్ సైడ్‌కి ఎళ్ళాడంటండి. పట్టణంలో నుంచి బయటికెళ్ళాడు. బయటికెళ్ళి ఏం చేశాడంటే పట్టణంలో నుండి బయటికెళ్ళిపోయాడు. అంటే నేననుకుంటాను పట్టణంలో నుండి బయటికి వెళ్ళి తూర్పు సైడ్‌కెళ్ళి ఏం చేశాడంట, అక్కడ ఒక పందిరి, పందిలి లేకపోతే పందిరి 2 ఒకటే. ఒక బూత్, ఒక షెల్టర్ లాగా, స్మాల్ షెల్టర్ లాగా, మేక్ షిఫ్ట్ స్మాల్ టెంపరరీ షెల్టర్ లాగా పందిరి అని కొంతమంది అంటారు. పందిలి అని కొంతమంది అంటారు. ఏదైనా ఓకే 2 తెలుగు మాటలే. ఒక షేడ్ లాగా యేసుకొని, ఆ షేడ్‌లో ఉన్నాడంటండి. ఆహ్, హి సాట్ అండర్ ఇట్ ఇన్ ద షేడ్. అంటే అర్థమేంటి? అంటే అది ఇచ్చే నీడలో, ఆ పందిరి ఇచ్చేటువంటి నీడలో, షేడ్‌లో కూర్చొని పట్టణమునకు ఏమి సంభవించునో చూచెదనని. అంటే అర్థమేంటంటే, టిల్ హి షుడ్ సీ వాట్ వుడ్ బికమ్ టు ద సిటీ. ఇప్పుడు మరి దేవుడు ఏం చేయలేదు గదా! యోనా. ఆల్రెడీ దేవుడు ఏం చేయలేదని మూడో అధ్యాయం ఎండ్ అయిపోయింది గదా! దేవుడు ఏం చేయడు అనేటువంటిది నీకు అర్థమైంది గదా! నేను అనుకుంటాను యోనాకి ఇంకా ఆసుంది. నా కోపం దేవుడిని మళ్ళీ మారుస్తదేమో. దీన్నేదో ఒకటి జేసేస్తాడు. బెటర్ నేను ఈ పట్టణంలో లేకుండా సాధ్యమైనంత వరకు ఎస్కేప్ అయ్యి బయటికెళ్ళిపోతాను. ఈ పట్టణంలో ఉంటే మళ్ళీ రాత్రికి ఏదైనా నా కోపం తట్టుకోలేక ఆయనకి కోపమొచ్చి మళ్ళీ పట్టణాన్ని ఏదన్నా చేసేస్తే నేను గూడా చచ్చిపోతాను గాబట్టి నేను బయటికెళ్ళిపోతానని జెప్పి పట్టణంలోంచి బయటికెళ్ళిపోయాడు. బయటికెళ్ళిపోయి పందిరేసుకొని పందిరిలో నీడ కింద కూర్చొని పట్టణం వైపు చూస్తున్నాడంట ఏం జరుగుతదని. అంటే ఈయన కోపము దేవుడిని కదిలిస్తదా? ఈయన కోపం దేవుడిని కదిలిస్తదా? ప్రాబ్లము నీది ఘోరమైన హృదయం నీలో పెట్టుకొని అంటే బయటికెళ్ళి కూడా ఇంకా ఆశపడుతున్నాడండి. ఏం జరుగుతదో? ఏం జరుగుతదో? 40 రోజులు అయిపోయింది. ఏం జరగట్లేదు. ఏం జరగలేదు. దేవుడు ఏం చేయనన్నాడు. అయిపోయింది ఆల్రెడీ మూడో అధ్యాయం ఎండ్. ఇంకా ఈయన ఆశ ఏంటంటే నా కంప్లెయింట్ ఫైల్ చేశాను దేవుడి దగ్గర. నా కంప్లెయింట్ ఆయన దగ్గరికెళ్ళింది. కాబట్టి నా కంప్లెయింట్‌ని కన్సిడర్ చేసి నేనెంత మంచోడినో, నేనెంత గ్రేట్ పర్సన్‌నో, ఎంత కష్టపడి ఇక్కడి దాకా వచ్చాను, ఎంత చేశానో అసలు నన్ను కన్సిడర్ చేస్తాడు దేవుడు. నేను చూస్తాను ఏం జరుగుతదని ఎళ్లి బయట కూర్చొని బూత్‌లో కూర్చొని మెదలకుండా చూస్తున్నాడంట. ఏం జరుగుతది? ఏం జరిగింది? ఏం జరిగిందో మనము 6వ వచనం చదువుదాం. దేవుడైన యెహోవా సొరచెట్టు ఒకటి ఏర్పరిచి, అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను.
ఆ సొర చెట్టును చూసి యోనా సంతోషించెను. యోనాకి జీవితంలో ఒక మంచి హ్యాపీ మూమెంట్ దేవుడు క్రియేట్ చేసాడండి. చాలా హ్యాపీ మూమెంట్. హ్యాపీ మూమెంట్ ఏంటంటే, ఆయన ఇప్పుడు ఇక్కడేసుకున్నటువంటి ఈ పందిలి ఉంది గదండీ! మనము ఫీస్ట్ ఆఫ్ బూత్స్ ఆర్ ఫీస్ట్ ఆఫ్ టాబర్నాకిల్ అంటాం. టాబర్నాకిల్స్ అని అంటామనమాట. ఓల్డ్ టెస్టమెంట్‌లో ఇశ్రాయేలీయులు అరణ్యంలో దేవుడితో నడిచిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు గూడా టెంట్స్‌లో ఉండాలి. ఆ టెంట్ లాంటి టెంట్ అనమాట ఈ టెంట్. ఈ టెంటు యేసుకున్నాడు. మొత్తం కవర్ అవ్వలేదు. లోపల కూర్చున్నాడు గానీ, ఇంకా ఎండ పడుతుంది. మీద ఎండ పడుతుంది. ఎండ పడటం వలనంట ఆయనకి ఏమైందంట అంటే కొంత డిస్కంఫర్ట్ వచ్చిందంట ఆయనకి. ఆ ఎండకి. ఆ ఎండకి డిస్కంఫర్ట్ వచ్చినప్పుడు దేవుడంట అయ్యో! యోనా మీద ఎండ పడుతుంది. యోనాకి డిస్కంఫర్ట్‌గా ఉన్నాడు. చాలా శ్రమలో ఉన్నాడు. కష్టంలో ఉన్నాడు యోనా. యోనాకి ఈ కష్టం తీసేస్తాను నేనని చెప్పి ఒక చెట్టుని ఎమర్జెన్సీ బేసిస్‌లో అద్భుతంగా దేవుడు పెంచాడంట. చూడండి చెట్టు పెరగటానికి 6 నెలలు పడతది. 10 నెలలు పడతది. లేకపోతే 2 సంవత్సరాలు పడతది. 3 సంవత్సరాలు పడతది. ఇక్కడ మనం సొర చెట్టు అని అన్నాడు గదండీ! సొర చెట్టు లేకపోతే బూడిద గుమ్మడి చెట్టు. నిజానికి ఇక్కడ వాడిన మాట ఈ సొర చెట్టు అనే వెనకాల వాడిన హీబ్రూ పదము మనము కాస్టర్ ఆయిల్ అంటాం గదా! ఆముదము చెట్టు అంటాం గదా! ఆముదము చెట్టు అనేటువంటిది గూడా మంచి అనువాదం అన్నమాట. కరెక్ట్ అనువాదం అన్నమాట. సో, ఆముదపు చెట్టు ఇంతకి విషయం ఏంటంటే, ఈ చెట్టు ఎలాంటి చెట్టంటే, ఇట్ హాస్ ఎ బిగ్ లీవ్స్ అన్నమాట. పెద్ద ఆకులు ఉన్నటువంటి చెట్టన్నమాట. పెద్ద ఆకులున్న చెట్టు. అది గనక పందిరి వైపు ఎళ్ళిపోయిందనుకోండి, పందిరి పక్కన చక్కగా మొలిచిందనుకోండి, ఇది సూపర్ న్యాచురల్‌గా మొలిచింది. దేవుడు సడెన్‌గా పుట్టించినటువంటి చెట్టు. సడెన్‌గా పుట్టింది. పుట్టి ఆ చెట్టు ఆహ్, మరి నీడనిచ్చిందనమాట. నీడనిచ్చింది. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే దేవుడైన సొర చెట్టుని ఏర్పాటు చేసాడంట. అపాయింటెడ్ అనేటువంటి మాట ఉందనమాట. గాడ్ అపాయింటెడ్ 3 సార్లు చూస్తాం మనం ఈ గాడ్ అపాయింటెడ్ అంటే దేవుడు ఏర్పరిచాడు అనేటువంటిది. సో, ఇక్కడ సొర చెట్టుని ఏర్పరిచాడు 6 వచనంలో, 7 వచనంలో పురుగుని ఏర్పరిచాడు. గాడ్ అపాయింటెడ్ వార్మ్ 7థ్ వర్స్‌లో చూస్తాము. అండ్ దెన్ గాడ్ అపాయింటెడ్ ఎ స్కాచింగ్ ఈస్ట్ విండ్ అనేటువంటిది. అంటే ఏంటంటే, దేవుడు ఒక వేడి గల తూర్పు గాలిని ఏర్పరచెను అనే మాట ఉండాలి అక్కడ కూడా. అపాయింటెడ్ 3 టైమ్స్. అంటే అర్థం ఏంటంటే, ఈ చెట్టు సూపర్ న్యాచురల్ చెట్టే. తర్వాత ఆ పురుగు కూడా సూపర్ న్యాచురల్ పురుగే. అంతేకాదు ఆ తూర్పు గాలి గూడా సూపర్ న్యాచురల్. అదేంటే సడెన్‌గా కలిగేయి గాదు ఇవన్నీ. దేవుడు కలుగ చేసాడంట. దేవుడు కలుగ చేసాడు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. యోనాకి ఏమి నేర్పించాలో దేవుడికి తెలుసు. ఎగ్జాక్ట్‌గా యోనాకి ఏం కావాలో అది తెలుసు దేవుడికి. ఇప్పుడు యోనా హృదయం మీద టార్గెట్ చేసాడు దేవుడు. దేవుడి ఉద్దేశ్యం ఏంటి? నినివేని రక్షించాను గానీ, ఇప్పుడు యోనాని రక్షించాలి. యోనా హృదయం మార్చాలి. యోనా హృదయం ఎలా మార్చాలంటే, నా హృదయంలాగా యోనా హృదయం అవ్వాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే సడెన్‌గా ఈ ఆముదపు చెట్టును లేకపోతే ఈ సొర చెట్టుని మొలిపించాడంట. అది చక్కగా వచ్చిందంట. వస్తే మంచిగా తలకు పైన నీడ. తలకు పైన ఏం కలిగిందంట? నీడ కలిగింది. షేడ్ ఓవర్ హిస్ హెడ్ కలగగానే యోనా ఆ సొర చెట్టుని చూసి బహుగా సంతోషించాడంట. చాలా ఆనందం కలిగిందంటండి యోనాకి. ఇప్పుడు ఈ ఆనందం కలుగుతుంది. ఈ పందిరిలో ఉన్నాడు. అంతా హ్యాపీగా ఉన్నాడు. కానీ మనసు లోపల ఏముందో తెలుసా? ఎప్పుడు ఆకాశం నుంచి అగ్నొస్తదో, ఎప్పుడు ఈ నినివే పట్టణం నాశనం అయిపోద్దో, అసలేం జరుగుతదో చూద్దాం. బయట బాహ్యంగా, శారీరకంగా అంతా గూడా స్టార్ట్ అయింది. కంఫర్ట్ రావటం. కానీ లోపల మాత్రం పట్టణం వైపు చూస్తున్నాడు. ఈస్ట్ సైడ్ కూర్చొని ఏం జరుగుతది? రాత్రికి దేవుడేమన్నా జేస్తాడేమో చూద్దాం. అప్పుడు ఏం జరిగిందో చూడండి. 7వ వచనం. మరుసటి ఉదయమందున దేవుడు ఒక పురుగుని ఏర్పరచగా, అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. సో, దిస్ వార్మ్ అటాక్డ్ ద ప్లాంట్. అండ్ చెట్టు మొత్తం వాడిపోయింది. వాడిపోతే ఏం జరుగుతదో మనకు తెలుసు. వాడిపోతే ఏం జరుగుతదంటే, ఈయనేసిన పందిరికి చెట్టు యొక్క నీడ లేకపోతే మరలా సూర్యుడొచ్చి మీద పడతది. ఎండ పడేటప్పటికి మరలా ఇతని పరిస్థితి చూడండి ఏమంటున్నాడో. ఏమన్నా అంతే కాదంట. వాడిపోవటమే కాదంట. 8వ వచనం మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. ఆ టైంలో పైనుంచేమో ఎండ పడుతుంది తల మీద. తర్వాత బాగా వార్మ్ విండ్ బాగా వేడి గాలుపులు అంటాం కదా! మనం సమ్మర్‌లో హీట్ వేవ్ వచ్చినప్పుడు వేడి గాలి కొడతది కదా! మన ప్రాణం కూడా తల్లడిల్లిపోతది. అరె! దారుణంగా ఉంది. ఈ వేడి ఏంటి ఇంత వేడి అలాంటి వేడి గాలి ఒకటి తన మీదకి దేవుడు తీసుకొచ్చాడు.
తీసుకొచ్చినప్పుడు చూడండి ఏమన్నాడు? తూర్పు గాలి రప్పించెను. ఇది కూడా సూపర్ న్యాచురల్ గాలి. ఇది మామూలు గాలి కాదనమాట. ఈస్ట్ విండ్ అంటాం. ఇది సూర్యుడు కొడుతున్నాడు. ఇంకొక సైడ్ నుంచి గాలి కొడుతుంది. వేడి గాలి కొడుతుంది. ఈ 2 కొట్టేటప్పటికంట యోనాకంట ఎండ దెబ్బ తగిలిందంట. గట్టిగా సన్ స్ట్రోక్ తగిలింది. మనం చూస్తామన్నమాట. సన్ స్ట్రోక్ జరిగింది, గట్టిగా తగిలింది. తగలటమే కాదు, సొమ్మసిల్లిపోయాడండి. ఫెయింట్ అయిపోయాడండి. అంటే అర్థం ఏంటంటే, అది ఎంత గట్టిగా ఉందంటే, తన ప్రాణం తీసేస్తదేమో. ఫెయింట్ అయిపోవడం అంటే ఏంటి? ఇలా అయిపోయి పడిపోవడం అన్నమాట. ఫెయింట్ అయిపోవడం అంటే. అంటే ఎంత వేడిగా ఉందంటే, దారుణంగా ఉంది. తన పరిస్థితి ఫెయింట్ అయిపోయే పరిస్థితికొచ్చాడు. వచ్చేటప్పటికి అప్పుడు అనుకున్నాడంట. నేనిక్కడ గూడా నాకు కంఫర్ట్ లేదు. నేను బతకడం అనవసరం. నేను చచ్చిపోవటం. కోపమొచ్చిందంట. మళ్ళీ కోపమొచ్చింది యోనాకి. మళ్ళీ కోపమొచ్చింది. ఇప్పుడు బతకడం అనవసరం, చచ్చిపోవడం బెటరు. ఈ ఎండ దెబ్బకి, ఈ వేడి గాలి దెబ్బకి నేను బతకడం అనవసరం. నేను చచ్చిపోతాను. ఎందుకు కోపమొచ్చిందంట యోనాకి? యోనాకి ఎందుకు కోపమొచ్చిందో చెప్పమంటారా అండి? యోనాకి ఎందుకు కోపమొచ్చిందంటే, చెట్టు చచ్చిపోయిందని కోపమొచ్చింది. యోనాకు కోపం రావడానికి కారణం ఏంటంటే, ఏ చెట్టయితే అక్కడ ఉండి నాకు నీడనివ్వాలో, ఏ చెట్టయితే నాకు సంతోషాన్ని కలిగజేసిందో, ఆ చెట్టు చచ్చిపోయిందని కోపమొచ్చిందంట. చచ్చిపోయిందని కోపం రావటం కాదు. ఇంకొకటి కూడా జరిగింది. మనము జాగ్రత్తగా ఆలోచిస్తే నెక్స్ట్ ప్రభువు వచ్చి మాట్లాడాడు. నేను బతకడం కన్నా చచ్చిపోవడం మేలు అనగానే ప్రభువు మాట్లాడాడు చూడండి. ఇక్కడ ఏమన్నాడు? అప్పుడు దేవుడు, "ఈ సొర చెట్టు గురించి నీకు కోపగించడం న్యాయమా?" అన్నాడు. ఏమన్నాడు దేవుడు? దేవుడు ఏమన్నాడంటే, డు యూ థింక్ యూ ఆర్ రైట్ వెన్ యూ ఆర్ యాంగ్రీ ఫర్ ద ప్లాంట్?" సో, చెట్టు అంటే ఈ కోపం దేనికొచ్చింది? కోపం రావడానికి కారణము చెట్టు చచ్చిపోయిందని కోపమొచ్చింది. చెట్టు చచ్చిపోయిందని కోపమొచ్చింది. యోనా ఏమన్నాడు? యెస్. నాకు కోపమొచ్చింది చెట్టు గురించే. నిజంగానే నాకు కోపమొచ్చింది చెట్టు గురించే. చెట్టు ఎందుకు చచ్చిపోయింది? చెట్టు చచ్చిపోకూడదు. చెట్టు నా కోరిక ప్రకారం, నా ఆశ ప్రకారం, నా ప్లాన్ ప్రకారం అది చచ్చిపోకూడదు. అది అక్కడే ఉండాలి. అది అక్కడే ఉండి నాకు తలకు నీడనివ్వాలి, నాకు కంఫర్ట్ ఇవ్వాలి, నేను సంతోషంగా ఉండాలి. అది చచ్చిపోవడం నాకిష్టం లేదు. నాకు కోపమొచ్చింది. ఎంత కోపమొచ్చిందంటే, నా ప్రాణం పోవునంతగా కోపించుట న్యాయమే అని అన్నాడు. అంటే ఏమన్నాడంటే, నాకు కోపం రావటం కరెక్టే. నాకు కోపమొచ్చింది. ఎంత కోపమొచ్చిందంటే, నేను బతకడం అనవసరం అన్నంత కోపమొచ్చిందని. అంటే యోనా ఏం చెప్తున్నాడో తెలుసా అండి? యోనా ఏం చెప్తున్నాడంటే, "నువ్వెందుకు ఆ చెట్టు మీద కనికరం చూపించలేదని" అడుగుతున్నాడు. ఆ చెట్టు మీద, నా మీద నువ్వెందుకు కనికరము చూపించలేదు? ఫస్ట్ ఏమన్నాడు? వాళ్ళ మీద ఎందుకు కనికరం చూపించావు అని కోపమొచ్చింది. ఇప్పుడెందుకు కోపమొచ్చింది? నువ్వెందుకు కనికరం చూపించలేదు? నువ్వెందుకు ఆ పురుగుని రానిచ్చావు? ఎందుకు ఆ పురుగు తినేసింది? ఆ చెట్టు ఎందుకు చచ్చిపోయింది? అసలు నువ్వు నా బాధ నీకు తెలీదా? నా కష్టం నీకు తెలీదా? ఆ చెట్టు నాకు ఎంత విలువైందో తెలీదా? నువ్వు కనికరం చూపించట్లేదు. నా మీద కనికరం చూపించట్లేదు. ఆ చెట్టు మీద కూడా కనికరం చూపించట్లేదు. ఇప్పుడు చూడండి, అంటే ఏ వ్యక్తి అయితే ఎందుకు నువ్వు అంత కనికరం చూపించావు? ఎందుకు నువ్వు అంత కనికరం చూపించావు అన్న వ్యక్తి ఇప్పుడేమంటున్నాడంటే, "నువ్వెందుకు కనికరం చూపించవు? నువ్వెందుకు కనికరం చూపించవు?" అంటున్నాడు. దేని మీద కనికరం చూపించాలి నేను అనంటే, చెట్టు మీద. చెట్టు మీద ప్రభువా! నువ్వు చెట్టు మీద కనికరం చూపించాలన్నాడు. చూడండి అసలు. దేని మీద చూపించాలంట కనికరము? చెట్టు మీద చూపించాలంట. నిజమా? అంటే చెట్టు మీద కనికరం చూపించకపోతేనే నువ్వు చచ్చిపోయేంత కోపమొస్తే, నువ్వు తట్టుకోలేకపోతుంటే, మరి అంతమంది మనుషులు వేదన పడుతూ నరకంలోకెళ్ళిపోతున్నారన్నప్పుడు దేవుడెలా తట్టుకుంటాడు అంతమంది ఎళ్తుంటే? నీకు చిన్న బాధ, చిన్న ఎండ తగిలిందని తలకు నువ్వంత తల్లడిల్లిపోతున్నావే, మరి అంతమంది నరకానికి వెళ్ళిపోతూ, అంతమంది దేవుడి కృపను చూడకుండా దూరమైపోతున్నారే, దేవుని మహిమ నుంచి దూరమైపోతున్నారే, అయ్యో! అని నేను వాళ్ళ మీద కనికరం చూపించొద్దా? యోనా నువ్వు? చెట్టు మీద చూపించాలా నేను కనికరము? మనుషుల మీద చూపించకూడదా నేను కనికరము? అది యోనాని అడిగింది దేవుడు. చూడండి దేవుడు జాగ్రత్తగా యోనా దొరకడనుకున్నాడు కానీ దొరికాడు. ఎక్కడ పట్టుకోవాలో అక్కడ పట్టుకున్నాడు యోనాని దేవుడు. యోనా నీ హృదయంలో ఏముందో చూడు యోనా. మూడో పాయింట్. మూడో పాయింట్ ఏంటో తెలుసా అండి? మొదటి పాయింటు దేవుడు కనికరం చూపించాడని యోనాకు కోపమొచ్చింది. రెండో పాయింటు దేవుడు కనికరం చూపించలేదని యోనాకు కోపమొచ్చింది.
మూడో పాయింట్, దేవుడు హృదయంలో నుంచి యోనా హృదయంలో ఏముందో చూపిస్తున్నాడు. నా హృదయం చూడు యోనా, నీ హృదయం చూడు యోనా అని చెప్పి దేవుడు తన హృదయంలో నుంచి యోనాకి యోనా హృదయంలో ఏముందో చూపిస్తున్నాడు. మూడో పాయింట్ మనం 10వ వచనం 11వ వచనంలో చూస్తాం. 10th వర్స్ అండ్ 11th వర్స్. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయం నీవు విచారపడుచున్నావే అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు, ఒక్క రోజులో అసలు ఈ చెట్టుని నువ్వేం చేసావు? నీకు ఈ చెట్టు మీద చాలా కనికరం ఉంది. యు హ్యావ్ పిటీ ఫర్ దిస్ ప్లాంట్. ఈ చెట్టు మీద నీకెందుకు అంత ఇష్టం యోనా? నీకెందుకు అంత దయ దీని మీద? నీకెందుకు అంత జాలి? నీకెందుకు అంత కనికరం యోనా ఈ చెట్టు మీద? ఈ చెట్టు గురించే కదా నీ బాధంతా గూడా, నీ కోపమంతా గూడా ఈ చెట్టు గురించే కదా! నీకెందుకు ఈ చెట్టు గురించి అంత బాధ? అంటున్నాడు. ఎందుకు? ఎందుకని నువ్వేం చేసావు ఆ చెట్టు గురించి? నువ్వేమన్నా చెట్టుని నాటావా? నువ్వేమన్నా చెట్టుని పెంచావా? నువ్వేమన్నా చెట్టుని కాపాడావా? నువ్వేం చేసావని చెట్టుకి రాత్రికి రాత్రి పుట్టిందా చెట్టు? రాత్రికి రాత్రి చచ్చిపోయింది. నా మాటలు చూడండి. నువ్వు కష్టపడలేదు, నువ్వు పెంచలేదు. ఒక రాత్రిలోనే పుట్టింది, ఒక రాత్రిలోనే వాడిపోయింది. ఆ చెట్టు గురించి నీకెందుకు? నువ్వు గార్డెనర్‌వి కాదు, నువ్వు ఫార్మర్‌వి కాదు, నువ్వు పెంచలేదు, నీకు దానికి ప్రేమ లేదు, నీకు దానికి సంబంధం లేదు. దానంతట అదే సడెన్‌గా పుట్టింది, దానంతట అదే సడెన్‌గా పోయింది. అయ్యో! అది పోయిందని మాత్రం నువ్వు చాలా బాధపడిపోతున్నావు. చాలా కనికర పడిపోతున్నావు. జాలి పడిపోతున్నావు దాని మీద యోనా. ఏంటి ఈ జాలి నీది? ఒకవైపేమో అసలు నీకు దానికి ఏ సంబంధం లేదు. సడెన్‌గా వచ్చింది. సడెన్‌గా పోయింది. దాని మీద మాత్రం నీకు చాలా జాలుంది యోనా. చాలా కనికరం ఉంది యోనా నీకు. మరి నినెవే పట్టణస్థులు వాళ్ళు నా బిడ్డలు. నేను సృష్టికర్తని. నా వలన వాళ్ళు కలిగారు. నేను వాళ్ళని భూమి మీద తీసుకొచ్చింది. వాళ్ళకి దేవుడని నేనే. వీళ్ళందరికీ దేవుడని నేను. భూమి మీద సమస్త జనులకు దేవుడని నేనే. నేను తప్ప వేరే దేవుడు లేడు యోనా. మరి ఆ పట్టణంలో 1,20,000 మంది చూడండి ఏమంటాడు 11వ వచనంలో. అయితే 120,000 మంది కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగని జనమును బహు పశువులు గల నినివే మహాపురము విషయంలో విచారపడవద్దా అని యోనాకు సెలవిచ్చెను. ఏమన్నాడంటే నీకు ఏ సంబంధం లేని రాత్రికి పుట్టి, రాత్రికి చచ్చిపోయి అలాంటి చెట్టు గురించి నీకు అంత కనికరం ఉన్నప్పుడు 120,000 మంది వాళ్ళకి కుడి ఏంటో ఎడమ ఏంటో తెలీదు. ఈ పట్టణంలో అనేకమైన పశువులున్నాయి, అనేకమైన జంతువులున్నాయి. ఎంత లైఫ్ ఉందో చూడు ఆ పట్టణం వైపు ఒకసారి యోనా. అంత పెద్ద పట్టణము, ఆ మహాపట్టణంలో ఎంతమంది మనుషులు, దేవుని స్వరూపంలో చేయబడినటువంటి మనుషులు, నా స్వరూపంలో చేయబడిన ఎంతమంది మనుషులుండే, వాళ్ళకి నాకు సంబంధం ఉంది. వాళ్ళు చక్కగా పెరిగారు గదా! ఎంత మంచి పట్టణంలో ఉన్నటువంటి ఈ జనుల పట్ల నేను కనికరం చూపిస్తే నీకు కోపమొచ్చిందా? నువ్వు పెంచని ఏదో ఒక చెట్టు రాత్రికి రాత్రి వచ్చి, రాత్రికి రాత్రికి పోయే చెట్టు గురించి నీకు మాత్రం చాలా కనికరం ఉండాలా? నాకు మాత్రం వీళ్ళ మీద కనికరము ఉండకూడదా? అనేటప్పటికే అది యాక్చువల్‌గా సమ్మరీ. బుక్కు దాంతో ఎండ్ అయిపోయింది. ఇక్కడ 2 కనికరాలను పోల్చాడు. ఒక కనికరం ఏమిటంటే, నాకు చూడు, నాకెలాంటి కనికరం ఉందో చూడు ఈ మనుషుల పట్ల అన్నాడు. నీకు చూడు ఎలాంటి కనికరం ఉందో చెట్టు పట్ల అన్నాడు. నీకు కనికరం చెట్టు పట్ల ఉంది. కానీ ఆ చెట్టు కన్నా కూడా వీళ్ళు ఎంతో ప్రాముఖ్యమైన వాళ్ళు. ఈళ్ళ పట్ల నేను కనికరం చూపించకూడదు. నువ్వు మాత్రం కనికరం చూపించాలని కోరుకోవచ్చు. అప్పుడేమన్నాడో తెలుసా దేవుడు యోనాని? నీ హృదయం మంచిగా లేదు యోనా. నీ హృదయము మంచి హృదయం కాదు. నా హృదయం అయితే నీది కాదు. నా హృదయం చూస్తావా? నీ హృదయంలో ఏముందో చూపించాడు. 10వ వచనంలో. నా హృదయం చూస్తావా? అని చూసి ఓపెన్ చేసాడు ఆయన హృదయం. ఆయన హృదయం ఓపెన్ చేసి ఏమన్నాడంటే, ఇదిగో వాళ్ళు ఆ పట్టణంలో ఎంతమంది జనమున్నారు, ఎంతమంది జంతువులున్నాయి. ఆ జంతువులన్నీ చనిపోవాలా? అంటే రాత్రికి రాత్రి అగ్నొచ్చి వాళ్ళ మీద పడిపోయి, వాళ్ళందరూ చచ్చిపోయి, వాళ్ళందరూ బూడిదైపోయి, ఆ పట్టణం అంతా నాశనమైపోతే నీకు సంతోషపడతావా? చెట్టు చచ్చిపోతే మాత్రం నువ్వు మాత్రం తట్టుకోలేవా? ఏంటి యోనా ఇది? ఏముంది నీ హృదయంలో? అని దేవుడు తన హృదయాన్ని చూపించాడు. తన కనికరం గల హృదయాన్ని, దయా, జాలి గల హృదయాన్ని యోనాకు చూపించి, "యోనా, నువ్వు మారాల్సింది చాలా ఉంది. నువ్వు మారాల్సిందేంటో తెలుసా? నువ్వు గనక ఒక మంచి దేవుడి సేవకుడిగా ఉండాలంటే, నువ్వు మనుషులను ప్రేమించేవాడివైతేనే ఉండగలవు. మనుషుల పట్ల నీకు ప్రేమ లేకపోతే, మనుషుల పట్ల నీకు దయా, జాలి లేకపోతే, నువ్వెప్పటికీ మంచి సేవకుడవు కాలేవు. నువ్వు మంచి ప్రవక్తవు ఎప్పటికీ కాలేవు. ఒక గొప్ప ప్రవక్తగా నువ్వు అవ్వాలంటే, నా హృదయం నీకు ఉండాలి. ఎవ్వరు నశింపకూడదని నేను కోరుకుంటున్నాను. నువ్వు గూడా అలానే కోరుకోవాలి. నేను దయ చూపిస్తే నువ్వు సంతోషపడాలి. నేను జాలి చూపిస్తే నువ్వు సంతోషపడాలి. యోనా,
నీ హృదయం బాగాలేదు. నేను కనికరం చూపిస్తే కోప్పడతావు. కనికరం చూపించకపోతే కోప్పడతావు. దేని మీద కనికరం చూపించాలో నీకు తెలీదు. దేని మీద కనికరం చూపించకూడదో అసలు నీకు నీకు ఏమీ తెలీదు యోనా. నా హృదయం చూడు యోనా అని చెప్పి దేవుడు తన హృదయాన్ని యోనాకి చూపించాడు. 1,20,000 మంది కుడి ఎడమలు తెలియని వారు ఈ పట్టణం యొక్క పాపులేషన్ అని చాలామంది నమ్ముతారు. నాకు కుడి ఎడమలు తెలియనటువంటి వాళ్ళంటే ఏంటంటే, ఆ పట్టణంలో 1,20,000 మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలీదు. వాళ్ళు చీకటిలో ఉన్నారు. వాళ్ళు పాపంలో ఉన్నారు. వాళ్ళు చనిపోయి ఉన్నారు. వాళ్ళకేమి తెలీదు. అంతేకాదు ఆ పట్టణం నిండా చాలా లైఫ్ ఉంది. యానిమల్స్ ఉన్నాయి. బోలెడన్ని యానిమల్స్ ఉన్నాయి. వాళ్ళందరూ చనిపోతారు కదా! దేవుడు గనక జడ్జిమెంట్ సొదొమ, గొమొర్రాలాగా జడ్జిమెంట్ పంపించాడనుకోండి అందరూ చనిపోతారు. సో, కాబట్టి చాలామంది ఏమంటారంటే, ఆ పట్టణంలో 1,20,000 మంది పాపులేషన్ ఉన్నారని అంటారు. అది కరెక్ట్ అయితే కరెక్టే అయ్యుండొచ్చు. ఆ అనువాదంతో నాకేం ప్రాబ్లమ్ లేదు. నేననుకుంటాను ఇక్కడ దేవుడు మాట్లాడుతుందేంటంటే 1,20,000 మంది కుడి, ఎడమలు తెలియని వారు నేను ఓన్లీ చిన్న పిల్లలే అనుకుంటున్నాను. లిటిల్ వన్స్ పిల్లలు. 1,20,000 చిల్డ్రనే ఉంటే ఎంత కనికరం చూపించాలి? ప్లస్ పాపులేషన్. మొత్తం అందరూ కలిపితే మేబీ 6,00,000 నుంచి 6,00,000 పైగా ఉన్న పట్టణం అది. అంతమంది బిడ్డలు, అంతమంది లైఫ్, అంతమంది సంతోషంగా, ఆనందంగా గడుపుతున్నటువంటి ఆ పట్టణంలో చాలా యానిమల్స్ వాటికేం తెలీదు ఏం జరుగుతుందో గూడా పట్టణంలో. యోనా నువ్వు అందరిని చంపేయమంటావా? వాళ్ళ మీద కనికరం చూపించొద్దంటావా? నీకు నిజంగా వాళ్ళ మీద ప్రేముందా యోనా? యోనా నిజానికి ఇశ్రాయేలీయుల మనసు ఈ రోజుకి కూడా అలాంటి మనసు యోనా మనసు లాంటి మనసే. వాళ్ళ దేవుడు, మా దేవుడు, మా దేవుడు ఎవరికీ దేవుడు కాదు. మాకు తప్ప ఎవరి మీద ఈయన కనికరం చూపించకూడదు. మాతో నిబంధన చేసినప్పుడు చెప్పిన మాటలివి. కృప, కనికరము, జాలి, దయ గల దేవుడు అని. వీళ్ళకెందుకు? నిబంధనలో లేని వీళ్ళకి గూడా ఇదే ప్రేమ చూపిస్తున్నాడు. చూపించకూడదు. ఈళ్ళెవరు బతకూడదు. ఈళ్ళందరూ చనిపోవాలి. మేమొక్కళ్ళమే బతకాలి. మేమొక్కళ్ళమే దేవుడితో ఉండాలి. మేమొక్కళ్ళమే పరలోకం వెళ్ళాలి. అనేటువంటి మనసు యోనా మనసు. దేవుడేమంటున్నాడంటే, "యోనా నీ మనసు మంచిది కాదు. నీ మనసు, నీ హృదయం మంచిది కాదు. నువ్వు సముద్రం లోపల గూడా నీ హృదయం పగల్లేదు." నేననుకుంటాను నా హృదయంలో ఏముందో నువ్వు చూసావు కాబట్టి, ఇప్పుడు నీ హృదయము పగిలిపోతదని నేను అనుకుంటున్నాను. ఇంట్రెస్టింగ్ ఏంటంటే తర్వాత మనకేం చెప్పలేదు. 11వ వచనం అయిపోయింది. నేను కనికరించకూడదా? నేను విచారపడకూడదా? నేను నేను పిటి చూపించకూడదా ఈళ్ళ మీద ఇంత పట్టణం మీద? నువ్వు చెట్టు మీద ఉన్నంత పిటి నీకు అంత పిటి చెట్టు మీద ఉంది గదా! మరి ఇంతమంది జీవితాల మీద నాకు పిటి ఉండదా? అని పుస్తకము ఎండ్ అయిపోయి ఉంటుంది. చాలామంది ఏమంటారంటే ఎండ్ మనం రాసుకోవాలని విడిచిపెట్టేసాడు ఆథర్ అని అంటారు. ఏం జరిగుంటది తర్వాత? మనం అందరం ఊహించొచ్చు ఏం జరిగుంటదో. నేనేమనుకుంటున్నానంటే ఎప్పుడైతే మనము దేవుడు హృదయం చూస్తామో, మన హృదయం పగిలిపోతది. దేవుడు ఎలాంటి మనస్సు కలిగున్నాడు అని చూస్తామో అప్పుడు మన హృదయం పగిలిపోతది. మన కోరికలు, నా కోరిక జరగలేదని కోపము, నా ఆశలు జరగలేదని కోపము, నా చిత్తం జరగలేదని కోపము అవన్నీ పోతాయి. అవన్నీ పోయి దేవుడు హృదయం చూసినప్పుడు, అయ్యో! నాకు దేవుడు హృదయం కావాలి. నాకు దేవుడు లాంటి హృదయం కావాలి అని యోనా కోరుకొనుంటాడు. కోరుకొనుంటమే కాదు, నేననుకుంటాను యోనా మరలా బైబిల్ తీసుకొని, మరలా బ్యాగ్ తీసుకొని, ఆ పందిరిని అక్కడే వదిలేసి, నడుచుకుంటూ పడమర వైపుకి పట్టణం లోపలికి వెళ్ళుంటాడు. పట్టణం లోపలికి వెళ్ళి, వాళ్ళందరితో గూడా కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ చక్కగా ఆనందించుంటాడని నేననుకుంటున్నాను. దేవుని విస్తారమైన కృప మనందరికీ తోడుగా ఉండుగాక. థాంక్ యూ వెరీ మచ్.